అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ నిజ స్వరూపాన్ని ప్రజలు చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. నిత్యావసరాల ధరలపై స్పందించిన ముఖ్యమంత్రి ఓట్ల కోసం అప్పుడే రాజధానిలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి జూబ్లీహిల్స్ లో విలువైన ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయడంపై ఆయన విమర్శలు చేశారు. 66 కోట్ల విలువైన భూమిని 5 కోట్లకే మంత్రికి దోచిపెట్టడంపై చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన భాజపా నాయకుడు కుప్పల నరసింహారెడ్డితో పాటు వందలాది మంది కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఒక్కటే మనకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఈ రోజు ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు, వాడ తిరుగుతున్నాడు. మళ్ళీ ఓట్లేమని దేనికి ఓటు వేయాలని అడుగుతున్నా. ఈ రోజు భారతదేశంలోనే పెట్రోల్ ధర అధికంగా హైదరాబాద్ లో ఉంది. కూరగాయలు పెరిగిపోయినాయి, ఆటో ఛార్జీలు పెరిగిపోయినాయి, అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఒకప్పుడు మీ అందరికీ కిరసనాయలు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు కిరసనాయలు కూడా రావడం లేదు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, మళ్ళీ పేదవాళ్ళకి న్యాయం జరగాలంటే, మధ్య తరగతి కుటుంబాలకి ఏదైనా మంచి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని రేపు జరిగే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తే తప్ప